ఇటీవల మానకొండూరు మండలం కొండపల్కల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బొల్లం శ్రీనివాస్‌ను బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ మీరాడంటూ శ్రీనివాస్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మానకొండూరు మండల కేంద్రంలో బొల్లం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ తనను అన్యాయంగా పార్టీ నుండి సస్పెండ్ చేశారంటూ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మానకొండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులకు ఇందిరమ్మ ఇండ్లలో 271 ఇండ్లు మంజూరయ్యాయని, తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందనే అక్కసుతో పార్టీ తనని సస్పెండ్ చేసిందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 271 ఇండ్లు మంజూరైన బీఆర్ఎస్ లబ్ధిదారులు అందరినీ కూడా పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా అంటూ బీఆర్ఎస్ నాయకులను శ్రీనివాస్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు తాను ఎలాంటి లబ్ధికి నోచుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు మంజూరు చేశారనే నిజం చెప్పి ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపానని, తనపై కక్ష సాధించి సస్పెండ్ చేశారని ఆయన మీడియాకు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు లబ్ధికి అర్హులు కాదా అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ప్రభుత్వ పథకాలను మీకు ఇవ్వము అని అధికార పార్టీ నాయకులు అనడం విన్నాము, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకోకూడదని బీఆర్ఎస్ నాయకుల మాటలు విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుల నిర్ణయాలు పార్టీ భవిష్యత్తుకు నష్టం కలిగించేలా ఉన్నాయని, ఇకనైనా అలాంటి ఆలోచనలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. నమస్కారం అండి. నా పేరు బొల్లం శ్రీనివాస్. మాది కొండపల్కల గ్రామం, మానకొండూరు మండలం, కరీంనగర్ జిల్లా. అందరిలాగానే నేను కూడా ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేసుకోవడం జరిగింది. నేను ఒక టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన. అయితే మొన్న ఏంటంటే నాకు అందరూ వచ్చినట్టు నాకు కూడా వచ్చింది. లబ్ధిదారులు అనేటోళ్ళు అందరూ పిలిచినప్పుడు నేను కూడా వచ్చినప్పుడు ఏంటంటే నాకు ఇల్లు వచ్చింది అనేది కృతజ్ఞత ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. చెప్పినాక ఏంటంటే మరుక్షణమే తెల్లారి నన్ను పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయడం జరిగింది. అసలు నన్ను పార్టీకి వెళ్ళి ఎందుకు సస్పెండ్ చేసిరు అనేది నేను నాకు వచ్చాను. ఇప్పుడు నన్ను ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ మానకొండూరులో కానీ, తిమ్మాపూర్లో కానీ, బెజ్జంకిలో కానీ, ఇల్లంతకుంటలో కానీ కేసు పడ్డాను. అంటే వీళ్ళందరికీ 270 ఇళ్ళు వచ్చినాయి, ఓన్లీ మన టీఆర్ఎస్ కార్యకర్తలకే. మరి వీళ్ళందరినీ నన్ను కదా సస్పెండ్ చేసినట్టు మీ అందరినీ సస్పెండ్ చేస్తారా? అదొకటి నా కారణం. మళ్ళీ ఇంకొకటి, ఇవాళ రైతు బంధు తీసుకుంటారు, టీఆర్ఎస్లు కూడా తీసుకుంటారు. మరి మీరు టీఆర్ఎస్ వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తారా? మరి వాళ్ళని కూడా వేయాలి కదా. ఇప్పుడు ఇదే మరి జి రామకృష్ణ సార్ వాళ్ళ ఇంట్లో కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, మరి వాళ్ళని కూడా పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తారా? ఇట్లా అందరినీ చేసుకుంటూ పోతే మరి పార్టీలు ఎవరు ఉంటారు? ఒక మీరే ఉంటారా మానకొండూరులో? మళ్ళీ ఇంకొకటి, నేను రసమయ్య బాలకృష్ణ గారికి ఫోటోగ్రాఫర్గా చేసిన, నేను ₹1 తీసుకోకుండా పని చేసిన. ఇలా నన్ను అమ్ముడు వేయనామని అంటున్నావు. నువ్వు ఏ రకంగా అంటున్నావు? నువ్వు నాకు ఏమి ఇచ్చినావు? నా పిల్లలు కూడా గురుకులు కూడా సీటు కూడా నాకు ఇవ్వలేదు. నువ్వు నాకు ఏం చేసినావు అని నువ్వు నన్ను అమ్ముడు పోదని అంటున్నావు. నువ్వు నాకు ఎంత ఇచ్చినావు మరి అప్పుడు? అది ఒకసారి ఎప్పుడు నేను 2 నెలల దగ్గర వర్క్ చేసినావు. నువ్వు నాకు ఏమి ఇచ్చినావు? ₹1 కూడా ఇవ్వకుండా నేను పని చేసిన సొంతంగా. ఎందుకంటే నాకు కేసీఆర్ మీ అభిమానం కొద్ది కూడా నేను పని చేసిన. మీరు నాకు ఏం చేసిరు అది ఒక్కసారి మీరు నిరూపించాలి. ఇంకొక 270 మంది మహిళలకు వచ్చింది, టీఆర్ఎస్ వాళ్ళ భార్యలకు వచ్చింది. నాకు కూడా సేమ్ మా మిస్సెస్కే వచ్చింది. వచ్చినంత మాత్రాన పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు చేసిరు అనేది మీరు చెప్పాలి. అంటే 2006 నుంచి పార్టీలో ఉన్నా, ఇంతవరకు నాకు కనీసానికి నేను ఏం లబ్ధి పొందినట్టు నిరూపించరు. నాకు ఏం లబ్ధి పొంది, నాకు చిన్న రూపాయి పని కూడా నాకు చేసి పెట్టలేదు. మీరు ఏం పని చేసి పెట్టారో నాకు నిరూపించరు. మనం దారిలో పోతుండే ఎవరైనా లిఫ్ట్ అడుగుతారు, లిఫ్ట్ అడిగితే మనం లిఫ్ట్ ఇస్తాం. లిఫ్ట్ ఇచ్చినాక మనకు థ్యాంక్స్ చెప్తారు. ఓన్లీ మన బండి మీద లిఫ్ట్ ఇచ్చినాక థ్యాంక్స్ చెప్తారు. అలాంటిది నాకు ఒక ఇందిరమ్మ ఇల్లు అంటే నాకు ₹5 లక్షల నాకు న్యాయం చేసిరు. అంటే ఇచ్చినందుకు నన్ను పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తారా? ఇది ఎంతవరకు? నేను ఓన్లీ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత చెప్పడంలో తప్పని నేను ఏమైనా పార్టీని విమర్శించినా? ఎక్కడ విమర్శించినట్టు నాకు నిరూపించరు. నేను పార్టీని విమర్శించినట్టు నిరూపించినాక మీరు నన్ను సస్పెండ్ చేయరు.